Hey guys, welcome back to my channel. Welcome back to Nikhil Still Life YouTube ఛానల్. సో ఈ వ్లాగ్ కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రెగ్యులర్గానే. అంటే మనకి పోస్ట్ల గురించి అంటే ఎస్ఎస్సీలో అసలు ఏం జరుగుతుంది, సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ ఎగ్జామ్స్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి, చాలా మంది దాని గురించి ప్రొటెక్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది అనే దాని గురించి ఈ వ్లాగ్లో కంప్లీట్గా తెలుసుకుందాం. డైలీ లైఫ్లో మనకు కావాల్సిందే మనం దేనికోసం అయితే కష్టపడుతున్నామో, దేనికోసం అయితే పొద్దున్న లేసి 9 o'clock 8 o'clock వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి స్కూల్కి అయితే వెళ్తున్నామో, అదే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అటు తెలంగాణ నుంచి లేవు కానీ సెంట్రల్ నుంచి అయితే చాలా ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి. లైక్ ఎలా అంటే తెలంగాణ నుంచి వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ నోటిఫికేషన్స్ తెలంగాణలో అయిపోయాయి, ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, ఇంకా రాబోతున్నాయి అని అంటున్నారు కానీ అవి ఎప్పుడు వస్తాయి అయితే ఐడియా లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసా ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు జీపీఓ పోస్టులు అయితే వస్తాయి అనుకున్నాం. మేబీ అది సెప్టెంబర్ అవ్వచ్చు ఆర్ అక్టోబర్ అవ్వచ్చు. అది ప్రీవియస్లీ వర్క్ చేసిన వాళ్ళకి జీపీఓ వాళ్ళకి అంటే విఆర్ వాళ్ళకి ఎగ్జామ్స్ రాపిస్తే వాళ్ళు చాలా లెస్ క్వాలిఫై అయ్యారు, చాలా లెస్ మందికి జాబ్ వచ్చాయి. అంటే కౌంట్ కూడా చాలా పెద్దగా ఉండబోతుంది. అది కూడా సెప్టెంబర్లో మీకు ఆ పోస్టులు అనేది రావచ్చు. సెప్టెంబర్ అని ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. నాకైతే నమ్మకమే పోయింది. ఎప్పుడు వస్తుంది పోస్టులు అని, ఎప్పుడు వస్తుంది అనేకైతే నమ్మకం పోయింది. బట్ బీ ప్రిపేర్. అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, మనకు అసలు చెప్పలేము. సో బీ ప్రిపేర్. ఇంకా జీపీఓ గురించి అని కాకుండా గ్రూప్ 4 గ్రూప్ 3 కలిపి అండ్ గ్రూప్ 2 కూడా ఉన్నాయంట. గ్రూప్ 1 కూడా కొన్ని పోస్టులు మిగిలాయి. అండ్ పెద్ద నోటిఫికేషన్ అయితే వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము. బట్ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈరోజు అయితే సెంట్రల్ ఆర్ ఓవరాల్గా మనకి పోస్టులు పడ్డాయి. కొన్ని పోస్టుల గురించి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. మనం లాస్ట్ వీడియోలో కొన్ని ఐబీ నుంచి కానీ ఎస్బీఐ నుంచి కానీ కొన్ని డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మరికొన్ని ఫ్రెష్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఆ ఫ్రెష్ నోటిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎన్ఐఏసిఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, 550 పోస్టులు అయితే ఉన్నాయి. మంచి కౌంట్ ఇది. దాంట్లో బీఈ బీటెక్ ఎంటెక్ బీడీ ఎంఎస్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ దీంట్లో పోస్టులు వచ్చేసి ఐటీ స్పెషలిస్ట్. అంటే బీఈ బీటెక్ అంటే దాంట్లో కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, ఆబ్వియస్లీ కంప్యూటర్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ఇది ఐటీ స్పెషలిస్ట్కి. నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్ అండ్ కంపెనీ సెక్రటరీ అండ్ జర్నలిస్ట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అప్లికేషన్ లింక్ అంటే దాని పోస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పాను, 550 పోస్టులు అయితే ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ చూసి, అప్లికేషన్ ఫీ చూసి అప్లై అయితే చేయండి. ఎస్బీఐ నుంచి జూనియర్ అసోసియేట్స్ అనేది ఇది పెద్ద కౌంట్. ఇది 6,558 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ అంటే డిగ్రీ బీటెక్, బీటెక్, నార్మల్ డిగ్రీ ఏది చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి మీకు August 8 అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 26th August. మీకు ఇది శాలరీ 26,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంతకుముందు ఎన్ఐఏసిఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చెప్పాను కదా, దాంట్లో మీకు స్టార్టింగ్ శాలరీ 50 to 60K వరకు ఉంటుంది స్టార్టింగే. మీరు అది ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ ఎస్బీఐలో మీకు ఈ అసోసియేట్స్ పోస్ట్కి మీకు 26,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏదైనా డిగ్రీ అర్హులు. అండ్ మీకు ప్యాటర్న్ కూడా సింపుల్గా ఉంటుంది, లైక్ రీజనింగ్, క్వాంట్స్, ఆప్టిట్యూడ్ అవే ప్యాటర్న్. నెక్స్ట్ డిప్లొమా ఐటీఐ నుంచి ఐఓసిఎల్ అప్రెంటిస్షిప్ అనేది వచ్చాయి. ఐఓసిఎల్ అప్రెంటిస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అది 475 పోస్టులు అయితే ఉన్నాయి. 475 పోస్టులో మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8th August అండ్ ఎండ్ డేట్ వచ్చేసి 5th September. అండ్ ఇది కూడా సేమ్ స్టైఫండ్ లెక్కనే ఉంటుంది. స్టైఫండ్ స్టార్ట్స్ ఫ్రమ్ 10,000 to 20,000 అలా ఇస్తారు మీకు. సో మీరు అది చూడండి, లింక్స్ ఉంటాయి, అప్లై అనేది చేసుకోండి. సో ఇవైతే కరెంట్ ట్రెండింగ్ పోస్టులు. ఇవి చాలా పెద్ద కౌంట్ పోస్టులు. మీరు వెళ్ళండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు వెళ్ళండి, అక్కడ చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసి అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పోస్ట్, చాలా పెద్ద కౌంట్ పోస్టులు నేను పిక్ చేసి పెట్టాను. అండ్ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మీరైతే బీ ప్రిపేర్డ్. బుక్స్ అన్ని దగ్గర పెట్టుకోండి, చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి మనం. అట్లా ప్రిపేర్ అయితే కానీ మనం ఏది సాధించలేము. అండ్ నెక్స్ట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్. అసలు ఎస్ఎస్సిలో ఏ నోటిఫికేషన్ పడ్డా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎస్ఎస్సి స్టాఫ్ అసలు ఏం జరుగుతుంది, ఎస్ఎస్సిలో అసలు ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్గా ఎందుకు జరుగుతలేదు, టీసీఎస్ ప్యాటర్న్ వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వట్లేదు, అంటే కట్ ఆఫ్ కూడా ఎందుకు పెంచారు, లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు. నేనే లాస్ట్ టైం అంటే రీసెంట్గా స్టెనోగ్రాఫర్ పోస్ట్కి రాయడానికి వెళ్ళాను. నాకు ఇంకో 5 minutesలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అంటే క్యాన్సిల్ అని అసలు మెసేజ్ వచ్చింది. నేను సెంటర్ దగ్గర ఉన్నాను, ఎగ్జామ్ క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. అంటే నాకు పక్కన ఉంది, ఓకే, నేను దగ్గరే ఉంది, ఒక 5-10 kilometers మౌలాలి సెంటర్, నేను వెళ్ళాను, అక్కడ రాస్తున్నాను, ఓకే. ఇక్కడ నుంచి 50-60 kilometers వెళ్ళి 60-50 పక్కన పడేయండి, 200-300 kilometers వెళ్ళి లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ క్యాన్సిల్ అని పెట్టి చెప్తే ఏందది, ఎంతమందికి అది ఇష్యూ అవుతుంది, ఎందుకంత ఆడుకుంటున్నారు ఆస్పిరెంట్స్తో. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం,
ఈ విషయం మీద ఈ ఎస్ఎస్సి విషయం మీద చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడారు. శుభంకర్ మిశ్రా సార్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చాలా మంచి న్యూస్ ఛానల్ అది, యూట్యూబ్లో ఉంటుంది, శుభంకర్ మిశ్రా అని. అది చూడండి. ధ్రువ్ రాఠీ కూడా మీకు తెలిసి ఉండొచ్చు, ధ్రువ్ రాఠీ కూడా దీని మీద మాట్లాడాడు సిజిఎల్ గురించి. అండ్ మనకు రెగ్యులర్గా మనకు ఆదిత్య రంజన్ సార్, రాకేష్ యాదవ్ సార్ వీళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు. ఎందుకు వాళ్ళు వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి స్ట్రైక్ చేస్తున్నారు అంటే అంటే టీచింగ్ చెప్పే వాళ్ళు కూడా వెళ్ళి స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళకేం అవసరం? వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? స్టూడెంట్స్ బాధ, ఆస్పిరెంట్స్ బాధ. వాళ్ళు అదే స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళు ఎవరు తెలుసా, ఎస్ఎస్సిలో జాబ్స్ కొట్టి రిజైన్ చేసి వచ్చి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషన్ చెప్తున్నారు. నేర్చుకోవాలి, అది యాప్టిట్యూడ్ అవన్నీ క్లాసెస్ చెప్తున్నారు. వాళ్ళకేం అవసరం వెళ్ళి చేయడానికి? అంటే గవర్నమెంట్కి ఇది అర్థం కావట్లేదా? లాస్ట్ వరకు వెళ్ళి ఎగ్జామ్ అండ్ ఇంకొకటి, ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్గా ఎందుకు జరగట్లేదు? వేరే వాళ్ళు వచ్చి ఒక్కటి ఎగ్జామ్ని వేరే వాడు వచ్చి రాయాల్సిన అవసరం ఏంటి? అంటే మేము ఇప్పుడు ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు ఫుల్సా? ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు వాళ్ళకి పోస్టులు వెళ్ళిపోతే వాళ్ళే చూసి ఏదో ఒకటి చేస్తున్నారు, జరుగుతుంది. ఎందుకు లాస్ట్ మినిట్లో రీజన్ ఎందుకు పెడుతున్నారు? ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని. వాట్స్ ద నీడ్? మీకు తెలీదా? సో డోంట్ యూ నో? చాలా మంది దీని గురించి అసలు నాకు ఆ వీడియో చూస్తూనే ఉన్నాం. మీకు ఆ వీడియో పెడతాను ఇప్పుడు చూడండి. पकड़ के पुलिस अंदर भर रही है, ऐसी हालात की जा रही है, हम लोगों को प्रोटेस्ट करने नहीं दिया जा रहा है और पुलिस ఆ వీడియో చూస్తూనే ఉన్నానండి. అసలు నాకైతే అసలు అంటే మంచి మంచి యూట్యూబ్ ఛానల్ నుండి ఎడ్యుకేషన్ క్లాసెస్ చెప్తున్న వాళ్ళందరూ వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నారు. మంచి వాళ్ళు కూడా మాట్లాడారు దీని గురించి. చెప్పాను మీ పేరు కూడా. ఎందుకు? లాస్ట్ 3 yearsలో జరిగిన ఎగ్జామ్స్ లైక్ అలా జరిగినట్లు ఇప్పుడు ఎందుకు జరపలేకపోతున్నారు? వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ గోయింగ్ ఆన్? సో ఇది కూడా చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. సో దీని గురించి కూడా మీరు అలాగే వాళ్ళు చేస్తున్నారు చేయని అంటే మీరు ప్రిపేర్ అవ్వండి, మీ బెస్ట్ కూడా ఇవ్వండి, మీరు వెళ్ళండి. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఎక్కడో అక్కడ మీకు ఫేవర్గా ఉంటాడు. అండ్ ఆర్ఆర్బి నుంచి అయితే జరుగుతున్నది. ఆర్ఆర్బి కూడా ఆల్మోస్ట్ ఇంతే. నేను ఆర్ఆర్బి ఏఎల్పి2 నాకు ఫేజ్ 1 సెలెక్ట్ అయ్యాక ఫేజ్ 2 ఉంటుంది కదా, ఏఎల్పి2 రాయడానికి వెళ్ళినప్పుడు నేను వికారాబాద్ దగ్గర దాకా వెళ్ళాను. మాది మహారాష్ట్రలో పడింది. వికారాబాద్ దగ్గర దాకా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అన్నట్టు నోటిఫికేషన్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. అక్కడి వరకు వెళ్ళి డబ్బులు కట్టుకొని అక్కడి వరకు వెళ్ళి ఎగ్జామ్ క్యాన్సిల్ అని నోటిఫికేషన్ మెసేజ్ వస్తే అక్కడ నుంచి నేను రిటర్న్ ట్రైన్ నెక్స్ట్ డే ఉంది. సో ఎట్లా రావాలి ఇప్పుడు? నేనే అక్కడ వరకు వెళ్ళి సఫర్ అయ్యానంటే చాలామందికి వేరే దగ్గర సెంటర్స్ పడ్డాయి. వాళ్ళు ఎలా వస్తారు? ఎండ అకామిడేషన్స్ చూసుకోలేదు. అన్ని విధాలుగా గవర్నమెంట్ మనం ఏం అనట్లేదు, బట్ అలా జరుగుతున్నాయి. యూ హ్యావ్ టు టేక్ కేర్. ఇంట్లో ఏం జరిగినా ఒక నాన్ననే అంటారు 10 మంది, మీ కొడుకు అలా, మీ అమ్మాయి అలా సంథింగ్ అని. సో మన ఇండియాలో ఏం జరుగుతున్నా క్వశ్చన్ టు గవర్నమెంట్. చాలా మంది ప్రిపేర్ అయ్యి మేము కష్టపడి మేము పోయి ఎగ్జామ్ రాస్తున్నాం అనుకుంటే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తే మాకున్న హోప్స్ పోతాయి. మాకు ఏం చేస్తున్నామని, మాకు అసలు ఎలా రాస్తున్నాం అనేది కూడా ఐడియా రాదు. నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు మాకు అసలు ఏంది రా ఇది, ఫస్ట్ టైంకి ప్రిపేర్ అయ్యాం, సెకండ్ టైంకి అసలు ఏంది అనేది ఒక చిన్న అసలు పోతుంది మైండ్లో నుంచి. నాకు ఏఎల్పి నాకు అంతే అయింది, స్టెనోగ్రాఫర్ అంతే అయింది, నాకే 2 సార్లు అయింది. వై యు ఆర్ డూయింగ్ దిస్? వాట్స్ ద నీడ్? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఏజెన్సీస్, ఎస్ఎస్సి కావచ్చు, ఏదైనా బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి ఆర్ఆర్బి, మీకు చెప్పేది ఏంటంటే ఆస్పిరెంట్స్ తరఫున నేను చెప్పేది ఏంటంటే, లైక్ నేను పెద్దోడని కాదు, బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ పెట్టండి. డోంట్ అలౌ టు అదర్ పర్సన్స్. లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ క్యాన్సిల్ పెట్టకండి. హై క్వాలిటీ సెక్యూరిటీ మెయింటైన్ చేసినప్పుడు పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? మీరు పెద్ద ఆర్గనైజేషన్స్, మీకెందుకు పేపర్ మీ పేపర్ లీక్ అయితే ఇంకా ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ కానీ వేరే ఎగ్జామ్స్ అవి లీక్ అవ్వవా? ఏం వస్తుంది మనకి? సో కొంచెం ఏదైనా సరే ఆస్పిరెంట్స్తో ఆడుకోకండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పటి నుంచి కండక్ట్ చేసే టెస్ట్లన్నీ ట్రాన్స్పరెంట్గా పెట్టండి. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ పోస్ట్ పోన్ అయింది, అది ఎప్పుడు ఉంటుందో తెలీదు. సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ వచ్చే సిజిఎల్ అవన్నీ కూడా నెక్స్ట్ సెప్టెంబర్లో అలా పెడతారట. సో పెట్టండి, ట్రాన్స్పరెంట్గా పెట్టండి, సెక్యూరిటీ మెయింటైన్ చేయండి, హై అలర్ట్ మెయింటైన్ చేయండి, పేపర్ లీక్ అవ్వకుండా చూడండి. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బీని కూడా రిక్వెస్ట్ చేసేది అంతే, కొంచెం
సెక్యూరిటీగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయండి. ప్రిపేర్ అయ్యి అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ వరకు క్యాన్సిల్ అయ్యి మేము డబ్బులు పే చేసుకొని అక్కడ వరకు వెళ్తే మాకు ఇష్యూ అవుతుంది. మేము అకామిడేషన్స్ కూడా సరిగా చూసుకోము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఏజెన్సీస్. సో మీరు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ మంచిగా పెట్టండి. సో అదే మాకు హ్యాపీ. మేము బాగా రాస్తాం, మేము చదివి పాజిటివ్ హోప్స్తో వస్తాం. మీరు అలా లాస్ట్ అలా చేస్తే మాకే ఇష్యూ అవుతుంది. సో ఈ వీడియో అయితే ఇంతే, మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. కొంచెం పాసిబుల్ అయ్యే వరకు షేర్ చేయండి. ఛానల్ కొంచెం రీచ్ రావాలి. మనకి రోజు రోజుకి కొంచెం తక్కువ రీచ్ వస్తుంది. నేను యూస్ఫుల్ వీడియోస్ అయితే పెడతాను. యూస్ఫుల్ వీడియోస్ కానీ మనం ట్రై చేస్తున్నాం, పెడతాం కూడా. సో ఇంకా ముందు కూడా మంచి వీడియోస్ వస్తాయి. ఐ హోప్ యూ విల్ లైక్ ద వీడియో. డూ షేర్, సబ్స్క్రైబ్ నిఖిల్ స్టిల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ కలుద్దాం మంచి వీడియోతో. బాయ్.